Hello friends, I have come up with another podcast. It's a basically discussion or opinion about recent release దురంధర్ మూవీ. అది నిజంగా అది ఇంపాక్ట్ఫుల్లా లేకపోతే ప్రాపగండానా? రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి ఆన్లైన్లో. బట్ మనం కూడా వీ వాంట్ టు పుట్ అవర్ పర్స్పెక్టివ్ దాని మీద. మూవీ ఎలా ఉంది, మా ఒపీనియన్ ఏంటి, మాకు ఎలా అనిపించింది, నిజంగా అది మనకు కొంచెం ఐ ఓపెనర్ లాంటిదా? అంటే చాలా మందికి ఈ సిస్టమ్ సరిగ్గా అర్థం కాదు. అసలు అక్కడ ఎలా ఏది ఆపరేట్ అవుతుంది, ఏది ఆపరేట్ అవ్వదు. మనం ఎన్నో న్యూస్లలో వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. కాకపోతే అది విన్నప్పుడు చూసినప్పుడు కొంచెం అర్థం కానట్టుగా ఉంటుంది. కాకపోతే ఈ మూవీ అనేది ప్రతి ఈవెంట్ని దాన్ని రిలేట్ చేసి కళ్ళకు గట్టినట్టుగా కరెక్ట్గా అర్థమయ్యేలాగా, అంటే అంటారు కదా, మీరు ఎన్నిన్నా ఏం చేసినా విజువల్గా ఏదన్నా చూసినప్పుడు దాని ఇంపాక్టే వేరు, కరెక్ట్గా అర్థమవుతుంది. సో చాలా సినారియోస్ అర్థమైనాయి. బట్ ఇది ప్రొపగండానా ఏంటి, దాని గురించి చిన్న డిస్కషన్ డికోడ్ చేద్దాం విత్ అవర్ ఫ్రెండ్ యోగేందర్. హాయ్ యోగేందర్, హౌ ఆర్ యూ? ఫైన్ విజయ్ గారు. ఎట్లా ఉన్నావు? ఆల్ గుడ్, ఆల్ సెట్? అంతా ఓకే విజయ్ గారు. చెప్పండి విజయ్ గారు, అంతా ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. యా, అది కావాలి, యాక్టివ్. ఇప్పుడు యోగేందర్ రీసెంట్గా మూవీ చూసారు కదా? అవును, రీసెంట్గా చూశాను మూవీ. చాలా బాగుంది మూవీ. బాగా అనిపించిందా? నాకు మంచి అనిపించింది, చాలా బాగా అనిపించింది మూవీ. అంటే ఏం నచ్చింది మూవీలో? ఈ మూవీ చాలా బాగుంది. ఎందుకంటే ఆ మూవీ చిత్రీకరించినటువంటి, అంటే వాస్తవ కథను ఆధారంగా చేసుకుని ఉన్నటువంటి సంఘటనలన్నింటినీ, యథార్థ సంఘటనలు, జరిగినటువంటి సంఘటనల్ని ఒక కథ రూపంలో కరెక్ట్గా ప్రేక్షకుల్ని చూపించేటువంటి విధానం ఏదైతుందో అది చాలా ప్రతి ఒక్కరిని కూడా ఒక నిజమైనటువంటి ఒక ఉత్తేజాన్ని, అంటే ఒక మంచి అనుభూతిని ఇస్తుంది ఆ మూవీ అనేది. సో అది మాత్రం నేను అందులో ఒక మంచి ఫీల్, అనుభూతిని చెందాను నేను నా ప్రాస్పెక్టివ్లో. ఎందుకు అంటే ఈ మూవీలో ఉన్నటువంటి సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంతకుముందు ఏవైతే జరిగినటువంటి సంఘటనలను ఆధారంగా చేసుకునే, సో ఒక నిజమైనటువంటి ఒక స్పై, అంటే ఒక వ్యక్తి, అంటే మనం తెరపైన చూసింది కాకుండా మనం తెర వెనుక ఇంత దేశాన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి వ్యక్తులు ఉన్నారా అనేటువంటి ఒక రియల్ ఇది యథార్థ కథల్ని కరెక్ట్గా అన్ని కోణాల్లో చాలా బాగా చిత్రీకరించి చెప్పడం జరిగింది. అందువల్లనే ఈ మూవీ ప్రతి ఒక్కరు కూడా చాలామందికి కనెక్ట్ అయ్యింది ఈ మూవీ అని నేను అనుకుంటున్నా. అందులో ఇది ప్రొపగండా అనేసి అంటున్నారు ఎవరైతే అంటారో, ఇది దురంధర్ మూవీ అనేది ప్రొపగండా అనేటువంటి వీళ్ళు అందరూ అంటున్నారు. కానీ అది ఎట్టి పరిస్థితుల్లో అది ప్రొపగండా కాదు. ఎందుకంటే యథార్థ సంఘటనను ఆధారంగా తీసినటువంటి ఒక మంచి కథ ఇది. సో ఇందులో జరిగినవన్నిటి కూడా యథార్థ సంఘటనలు. ఈ సంఘటనల ఆధారంగా ఒక కథను ఈ సంఘటనను ఆధారం చేసుకుని ఒక కథగా నిర్మించి ప్రేక్షకుల ముందు పెట్టడం జరిగింది. ప్రొపగండా అంటే ఇది తప్పుడుగా వక్రీకరించి చెప్పడం అనేది ప్రొపగండా అవుతుంది. కానీ ఇందులో తప్పుడుగా వక్రీకరించడానికి ఎటువంటిది కూడా లేదు. ఎందుకంటే సో ఇవన్నీ కూడా మనకు ఇదివరకు జరిగినటువంటి సంఘటన ట్రూ ఈవెంట్స్ మీదనే ఇదంతా కూడా ఈ మూవీ చిత్రీకరించడం తీయడం జరిగింది. సో ఇందులో ప్రొపగండా అనే దానికి ఎటువంటి ఆస్కారం కూడా లేదు. ప్రొపగండా అనేది తప్పుడుగా వక్రీకరించి, యథార్థ సంఘటనలను తప్పుడుగా వక్రీకరించి చెప్పడాన్ని ప్రొపగండా అంటారు తప్ప, సో ఈ మూవీలో వక్రీకరించినటువంటిది ఏది కూడా లేదు. ఇవన్నీ కూడా వాస్తవ సంఘటనల ఆధారంగా తీసినటువంటి ఒక మూవీ. సో ఇది ప్రతి ఒక్క భారతీయుడు తన దేశము గర్వించదగ్గ మూవీ అనేది నేను అనుకుంటున్నా. ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వించదగ్గ మూవీ అని నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకు అంటే సో ఈ మూవీ దేశ రక్షణ విషయంలో దేశంలో ఉన్నటువంటి ప్రజల రక్షణ విషయంలో మన యొక్క రక్షణ రంగం ఈ విధంగా పనిచేస్తుంది అనేది చూపించడం జరిగింది ఈ మూవీలో. సో మనకు కనిపించేదే కాకుండా మనకు కనిపించినటువంటి విషయాల్లో మన సోల్జర్స్ దేశం కోసం ఎంత ఏ విధంగా అయితే వాళ్ళు శ్రమిస్తారు అనేది మనం దీంట్లో చూడొచ్చు. సో ఈ యొక్క మూవీలో ఈ మూవీని చూసే ప్రతి ఒక్కరిలో కూడా ఒక
భావోద్వేగాలకు గురి అవ్వడం అనేది మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ యథార్థ సంఘటనలు ఇదివరకు ఇటువంటి సంఘటనలు జరిగినాయి కాబట్టి దాన్ని ఉద్దేశించి ఈ యొక్క మూవీని యథార్థ సంఘటనల ఆధారంగానే ఈ యొక్క మూవీ తీయడం జరిగింది కాబట్టి సో ఇది అందరూ కూడా చూడదగ్గ మూవీ. సో ఇది దేశ రక్షణ విషయంలో ఇంత పటిష్టమైనటువంటి వ్యవస్థ ఉంటుంది అనేది ప్రతి భారతీయుడు ఈరోజు స్పై అంటే ఏందో కానీ ఇంటెలిజెన్స్ అనేది ఇట్లా ఉంటుంది, ఇట్లా వర్క్ చేస్తుంది అనేది ఈ సినిమా ద్వారా కరెక్ట్గా తెలిసిందని చాలా మంది అనుకుంటారు. సో ఖచ్చితంగా అండి ఈ మూవీ ద్వారా మనకు రియలిస్టిక్గా ఏం జరుగుతుంది అనేది కూడా మనకి ఇందులో చూపించడం జరిగింది. సో ఇటువంటి దానివల్ల మనలో కూడా ఎంతోమంది భారతీయులు అందరిలో కూడా మన యొక్క రక్షణ రంగం ఇంత పటిష్టంగా ఉంటుందా అనేది కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇదివరకు జరిగినటువంటి సంఘటనలు చూసుకుంటే ప్రతి సంఘటన కూడా ఇక్కడ జరిగినటువంటి మూవీలో ప్రతి ఒక్క సంఘటనని కూడా మనకు జరిగినటువంటి యథార్థ సంఘటనని కరెక్ట్గా ఏ విధంగా చూపించాలి అనేది, ఏ విధంగా అయితే సంఘటనలు జరిగినాయో దానికి రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది కరెక్ట్గా మూవీలో చూపించడం జరిగింది. సో అందులో ఎటువంటి ఇది లేదు, ఏ విధము అనేది ప్రతి ఒక్క ప్రేక్షకులను కూడా ఇది ఆకట్టుకునేటువంటి ఒక మంచి మూవీ. ఇటువంటి మూవీలు రావడం అనేది చాలా మంచి విషయము. భవిష్యత్తులో ఇటువంటి మూవీస్ రావాలి. ఎందుకంటే భారత మాత అనేది మన భారతదేశంలో మన దేశానికి రక్షణ అనేది ప్రతి ఒక్కరు బాధ్యత. అంటే సైన్యం మాత్రమే పనిచేస్తుంది, సైనికులు లేదంటే పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది. ఇంటర్నల్గా పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఎక్స్టర్నల్గా ఆర్మీ కానీ సెంట్రల్ సర్వీసెస్ కానీ ఇవి మాత్రమే పనిచేస్తున్నాయి అనేది కాదు. ప్రతి ఒక్క భారతీయుడు కూడా తన దేశానికి ఎటువంటి సంఘటన జరిగినా కూడా దానికి తప్పనిసరిగా ఒక పౌరుడిగా ఏ విధంగా రియాక్ట్ అవ్వాలనేది కూడా ఈ యొక్క మూవీలో మనం చూడొచ్చు. ఎందుకంటే అంటే ఆ యొక్క భావజాలం అనేది ప్రతి ఒక్క భారతీయ పౌరుడిలో ఉండాలి అని నేను అనుకుంటున్నా. కేవలం ఇది ఒక సైనికులు మాత్రమే చూసే మూవీ కాదు, ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈ యొక్క మూవీని తప్పనిసరిగా చూడాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సినిమా ఇది రిలీజ్ అయిన తర్వాత చాలా డిస్కషన్లు పెరిగినాయి. ఎట్లాంటి డిస్కషన్లు అంటే ఇది బీజేపీకి ఎన్నికలు వస్తున్నాయి, అది సపోర్ట్ చేసేలాగా ఉంది, బీజేపీని హైప్ పెంచనీకుంది అదని చెప్పేసి ఇంకో వైపు వాదన మీరు అట్లా చూడొద్దు, సినిమా లాగా చూడాలి, అది యథార్థ ఏదైతే ఉన్నాయో ట్రూ ఈవెంట్స్ వాటిని బేస్ చేసుకొని అఫ్కోర్స్ ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఉన్నట్టుగా తీస్తే డాక్యుమెంటరీ అవుతుంది. కొంచెం సినిమాటిక్ కొంచెం అది యాడ్ చేసినప్పుడు, కొంచెం డ్రామా యాడ్ చేసినప్పుడు అది ప్రాపర్ సినిమా అవుతుంది. సో సినిమా ఎసెన్స్ మిస్ అవ్వలేదు. ఎట్ ద సేమ్ టైం అన్ని చూపించాడు డాక్యుమెంటరీ లెవెల్లో అసలు ఏం జరిగింది ఆ మూమెంట్లు అనేది. అఫ్కోర్స్ కొంచెం సినిమాటిక్ అన్న తర్వాత కొంచెం లిబర్టీ తీసుకుంటారు, కొంచెం సినిమాటిక్గా కొంచెం డ్రామాస్ అవన్నీ యాడ్ చేయాల్సి వస్తుంది. లేకపోతే కూర్చోండి ఆడియన్స్ అంతా ఇప్పుడు 4 గంటల సినిమా, ప్రతి ఒక్కరు కూర్చున్న సీట్ల నుంచి లేవ్వకుండా కంటిన్యూస్గా 4 గంటలు చూడడం అనేది ఇది సీరియస్లీ వండర్. స్పెషల్లీ ఇన్ దిస్ జనరేషన్, మన రీల్స్ జమానా, గట్టిగా మనం కూర్చుంటే 10 నిమిషాల వీడియో చూడలేము, లాంగ్ వీడియో. సినిమా లేదన్నా ఓటీటీలో పెట్టుకొని సాంగ్స్ చూడలేము, మనం ఏం చూడలేము. అంతా ఫార్వర్డ్ చేసి ఏదో క్లైమాక్స్ ఫ్రంట్ బ్యాక్ అండ్ ఫోర్త్ చేసుకుంటూ సినిమాలు అరగంటలో క్లోజ్ చేసేస్తున్నారు 2 గంటల సినిమాని. ఇట్లాంటి తరుణంలో థియేటర్కి ఆడియన్స్ని తీసుకొచ్చి 4 గంటలు కూర్చుండబెట్టడం అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ జాబ్. ప్రతి ఒక్క ఆడియన్స్ ఎంగేజ్ అయిపోయారు. అంటే 4 గంటలు కంటిన్యూస్గా చూడడం అనేది ఎంత ఆకట్టుకుంటుంది. ఈ క్రెడిట్ గోస్ టు అఫ్ కోర్స్ స్టోరీ, హీరో ఈజ్ స్టోరీ, బట్ అంతకు మించి ఒక డైరెక్టర్ అని నా నమ్మకం. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఏదైతే చెప్పారో ఈ విషయం గురించి, ఈ మూవీలో ఉన్నటువంటి భావోద్వేగాలు యథార్థ సంఘటనలో జరిగినటువంటి దాన్ని ఒక కథ రూపంలో, ఒక ప్రత్యేకంగా కథ రూపంలో అనుసంధానిస్తూ ఒక అంశం మరి ఒక అంశం అంటే ఒక సంఘటన మరొక సంఘటన, ఈ సంఘటనల మధ్యలో ఒక కథలాగా చూపిస్తూ ప్రేక్షకుల్ని ఆ 4 గంటల సేపు కూడా వాళ్ళకి ఎంతో ఆసక్తికరమైనటువంటి ఒక ఉద్వేగపూరితమైనటువంటి ఒక మూవీని చూసేటువంటి ఒక ఫీల్ని అనేది కల్పించారండి. సో ఎందుకు అంటే ఒక మూవీ అనేది
ప్రేక్షకులకి ఆసక్తి అనేది ఉండాలి. ఇప్పుడు ఏదైనా యథార్థ సంఘటనని మనం ఎంతసేపు మనం చెప్పినా కూడా, చెప్పేదానికంటే కూడా ఒక కథ రూపంలో దాన్ని ప్రొజెక్ట్ చేస్తే అది ఎంతో మందికి రీచ్ అవుతుంది. ఈ మూవీ ఇటువంటివి కూడా మనిషి యొక్క జీవితంలో ఎంతో ప్రభావితం చూపిస్తాయి. ఎందుకు అంటున్నంటే, ఒక మూవీ అనేది కూడా, ఒక మూవీ వల్ల కూడా చాలా మంది మోటివేట్ అవుతారు. సో నేను ఎందుకు అంటున్నంటే, ఈ మూవీలో రియల్గా ఆత్మవిశ్వాసమే కావచ్చు, తను ఒంటరిగా ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి అన్ని పరిస్థితులను తనకు అనుగుణంగా మలుచుకొని ఏ విధంగా వ్యక్తి ముందుకు వెళ్ళాడు, అన్నిటినీ సాక్రిఫైస్ చేస్తూ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క స్టోరీని అక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇది ఒక అద్భుతమైనటువంటి మూవీ అనేది నేను బిలీవ్ చేస్తున్నా. అంటే ఇది ఒక యథార్థ సంఘటనల ఆధారంగా తీసినటువంటి మూవీ కాబట్టి ఇది ప్రతి ఒక్క భారతీయుడిని కూడా కట్టిపడేసేటువంటి మూవీ అండి. నిజంగా వెల్ సెట్. ఇప్పుడు ఈ సినిమా విషయానికే వద్దాం. ఇంకో సైడ్ ఇది ప్రొపగండా అనే వాళ్ళకు అసలు మీ ఒపీనియన్ ఏంటి? అది ఎంతవరకు ఏకీభవిస్తారు దాంతో? ఒకటి అండి, మూవీ అనేది ప్రొపగాండా అంటే ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ప్రొపగాండా అనేది ఏంటంటే యథార్థ సంఘటనను వక్రీకరించి చూపించడాన్ని ప్రొపగాండా అంటారు. కానీ ఇక్కడ జరిగినటువంటి యథార్థ సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘటనల్ని ఒక కథ రూపంలో మనకు చూపించడం జరిగింది ఇక్కడ. అంతే తప్ప ప్రొపగాండా అంటే జరగనటువంటి దాన్ని జరిగింది అనేది చెప్పడం అనేది ప్రొపగాండా అంటారు. కానీ ఇక్కడ జరిగినటువంటి ప్రతి ఒక్క సంఘటన కూడా మనకు ఇటువంటివి జరిగినాయి కాబట్టి ఈ జరిగినటువంటి దాన్ని ఒక అద్భుతంగా ఒక కథ రూపంలో వాళ్ళు చూపించడం జరిగింది. ఇప్పుడు ఇది కథలాగా చూపించాడు, బాగానే ఉంది కదా. బీజేపీకి ఇది హెల్ప్ చేసేలాగా ఉంది అని చెప్పేసి ఇంకో సైడ్ వాదన. ఒకటండి, ఎందుకంటే అది యాక్చువల్గా నోటు బ్యాన్ విషయము నిజము, బ్యాన్ చేసిన మాట వాస్తవం, అక్కడ ప్రింటింగ్ అయిన మాట వాస్తవం. ఇది కరెక్ట్ చూసుకుంటే రైట్ డెసిజన్ విత్ రైట్ టైం, కరెక్ట్గా ఎక్కడ దెబ్బ పడాలో అక్కడ పడ్డది. ఇది ప్రతి సామాన్య మానవునికి అర్థమైంది. కాకపోతే కొంతమంది ఎవరైతే ఇంకో వర్గం వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది ఓటు బ్యాంక్ రాజకీయాలు, ఇది ఓట్లు దగ్గరకు వస్తున్నాయి, ఓటింగ్ దగ్గరకు వస్తుంది అని చెప్పేసి కరెక్ట్ టైంకి రిలీజ్ చేసిర్రు. ఇప్పుడు ఇది వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా ఉంది, ఇదంతా అంటే దీన్ని వాడుకున్నారు అని చెప్పేసి ఇంకో వైపు అదని అనిపిస్తుంది. అంటే నా యొక్క ఒపీనియన్, నా యొక్క అభిప్రాయం ఏంటి అనేది నేను చెప్తున్నాను. ఇది పార్టీకి ఏ పార్టీ కూడా ఏ ఎలక్షన్ ఏ పార్టీ కూడా దానికి సంబంధం లేకుండా ఒక మూవీగా మనం చూస్తే ఇది ప్రతి ఒక్క భారతీయుడు చూసేటువంటి మూవీ అని నేను ఎందుకు అన్నాను అంటే, ఈ మూవీలో మనం ప్రత్యేకంగా ఇది ఏంది అనేది మనం చెప్పే కంటే కూడా ప్రత్యేకంగా ఈ యొక్క యథార్థ సంఘటనల ఆధారంగా తీసుకొని చేసినటువంటి మూవీ ఇది. కానీ దీన్ని ఏదో పార్టీల యొక్క స్వార్థం కోసము బీజేపీ పార్టీ తీసిందో లేదంటే ఇంకే పార్టీ, నేను ఎందుకు అంటున్నా అంటే పార్టీలకి అతీతంగా, నేను చెప్పేది పార్టీలకి అతీతంగా ఒక భారతీయుడిగా నువ్వు ఈ యొక్క మూవీని చూసి నువ్వు ఎటువంటి ఫీల్ అయింది అనేది చూడండి. ఎందుకంటే భారతదేశం అనేటువంటి మన భారత మాత మీదకి ఎవరైనా సరే నేషన్ ఫస్ట్, నేషన్ అనేది దేశం తర్వాతనే మిగతావన్నీ కూడా. అంటే దేశమే రక్షణ లేనటువంటి సందర్భంలో, రక్షణ లేదు అంటే అది ఎంతవరకైనా సరే మనిషి ఖచ్చితంగా వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. అది ఎంత తెగింపుకైనా సరే వెళ్ళవలసి వస్తుంది. సో ఈ మూవీలో అటువంటి తెగింపు అనేది ఈ మూవీలో మనం చూడొచ్చింది. సో ఆ యొక్క మూవీ అనేది ప్రతి ఒక్క వ్యక్తి కూడా మోటివేట్ అయ్యేటువంటి ఒక మూవీ. సో ఇది ప్రతి ఒక్కరు కూడా ఇది పార్టీకి లేదంటే ఇంకా వేరే పర్సనల్గా ఒక పార్టీకో లేదంటే ఒక కమ్యూనిటీకో సంబంధించినటువంటి వేళ ఎప్పుడు కూడా ఈ మూవీ చూడకుండా ఒక వ్యక్తిగా ఒక భారతీయుడిగా వెళ్ళి ఆ మూవీని చూసి దాని యొక్క ఫీల్ ఏ విధంగా ఉందనేది మీరు చూడాలి. ఎందుకంటే దేశభక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ యొక్క మూవీని ఖచ్చితంగా ఇష్టపడతారు. అందులో ఒక సీన్ ఉంటుంది, అది ముంబై టెర్రర్ అటాక్ అప్పుడు. అది చూసే ప్రతి ఆడియన్కి ఇట్లా గూస్ బంప్స్ ఇట్లా వస్తూ ఉంటాయి. అంటే వాని కళ్ళ ముందన్నా జరుగుతూ ఉంటుంది వాడు చూపించిన ఎమోషన్స్. సీరియస్లీ ఒకటండి, ఇప్పుడు నేను ఎందుకు అంటున్నానంటే దేశం అనేటువంటి ఒక ఫీల్ అయినట్టు వచ్చినప్పుడు, నా నేషన్ ఫస్ట్ అన్నప్పుడు దేశ రక్షణ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆ విధమైనటువంటి ఫీల్, ఆ విధమైనటువంటి ఎప్పుడు కూడా ఆ విధమైనటువంటి ఫీల్ తోటి ఉండాలి. ఎందుకు అంటున్నంటే దేశానికి రక్షణ లేనప్పుడు మనము
మనం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్నట్టు. ఎందుకంటే దేశ రక్షణ అనేటువంటి దేశ రక్షణలో ఎంతోమంది వారి యొక్క నిజమైనటువంటి వాళ్ళ ఐడెంటిటీ అనేది కూడా తెలియకుండా ఎంతోమంది గ్రౌండ్ అంటే తెర వెనుక ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే మనం తెర పైన ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే చూస్తున్నాం, కానీ తెర వెనుక మన దేశ రక్షణ కోసము ఎన్ని రకాలైనటువంటి నిఘా వర్గాలు అనునిత్యం పనిచేస్తున్నాయి. ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు క్షేమంగా ఉన్నారు అంటే వాళ్ళ యొక్క సాక్రిఫైస్ అనేది నేను బలంగా నమ్ముతున్నానండి. ఇప్పుడు ఆదిత్యధర్ గారు ఆయన ఈ సినిమా డైరెక్టర్. రీసెంట్గా మన రామ్ గోపాల్ వర్మ కూడా ఒక ట్వీట్ చేశాడు. తనకంటే మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. ప్రతి రూల్ని బ్రేక్ చేసావు, బాలీవుడ్ అంతా ఇన్ని సంవత్సరాల సామ్రాజ్యం క్రియేట్ చేసుకున్న ఇదంతా అంటే అంతకుముందు బాగానే ఉన్నాయి బాలీవుడ్ మూవీలు. తర్వాత ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది, అదే డి గ్యాంగ్ దే స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ఇన్ మూవీస్. అప్పటి నుంచి చూపించే విధానము, దృక్పథము, హిందూ అయితే ఒక రిప్రజెంటేషను, అదే ముస్లిం క్యారెక్టర్ ఉంటే ఇంకొక రిప్రజెంటేషన్, ఇట్లాంటివి చాలా అంటే ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి పోయినాయి. రీసెంట్గా మన ఆదిత్యధర్ గారు ఏదో పాడ్కాస్ట్లో అనుకుంటా చిన్న డిస్కషన్లో అంటే బాధపడిన సిచ్యువేషన్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని ఉంటాయి నేమ్స్ కూడా వాళ్ళు మార్చేటోళ్ళంట. అంటే ట్రూ స్టోరీస్ కూడా తీసుకొని యాజ్ పర్ ఏది ప్రొజెక్షన్ చేస్తే ఏమవుతుంది అనేది ఆ రూమ్లో కూర్చుని డిసైడ్ అయ్యి ఆ నేమ్ చేంజింగ్ కానీ డైరెక్షనల్ దాంట్లో ఒక వర్గానికి హెల్ప్ చేసేలాగా, ఒక వర్గాన్ని కొంచెం ఓ రకంగా చూపించేలాగా ప్రయత్నాలు జరిగినాయి అంట అది తెలియదు, క్లారిటీ లేదు, ఒక్కొక్కరిది ఒక ఒపీనియన్. బట్ దీని ఒక్క దాంతోనే అంటే తను అన్నాడు సేమ్ వెపన్ ఐ యూజ్డ్ బట్ ఉన్నది ఉన్నట్టుగా చూపించా అన్నట్టుగా మాట్లాడాడు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి ఆదిత్యధర్ గారి గురించి స్పెషల్లీ? అంటే నేను విన్న దాని ప్రకారం నేను ఏదైతే నాకు తెలిసినటువంటి దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. ఈ ఆదిత్య ధర్ ఎవరైతే మన ధురంధర్ మూవీ డైరెక్టర్ గారు ఉన్నారో తను ఎన్నో స్టోరీలను కూడా ఇది వరకు రాసి ఇవ్వడం జరిగిందంట. కానీ ఆ స్టోరీని ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేదనేది కూడా మనం తన యొక్క దీనిలో మనం చూసామని. అయితే ఎందుకు అంటే పైన ఉన్నటువంటి వారు బాలీవుడ్లో ఎవరైతే సామ్రాజ్యాన్ని విస్తరించి ఉన్నారో ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, సో వాళ్ళ వేలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి దాంట్లో ఇతరులు రానియలేదు అనేది అయితే వాస్తవం ఉంది అనేది నేను విన్నా. సో అదే సందర్భంలో మన ఆదిత్యధర్ గారు కూడా ఇటువంటి సంఘటన జరిగి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అదే సేమ్ వేపన్ వాడేసరికి గిల్ల 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 కొట్టుకుంటున్న పరిస్థితి ఉన్నట్టుంది. వాస్తవం ఉండొచ్చు అండి. మేబీ ఇంకా సినిమా ఓవరాల్గా మస్తు ఎంజాయ్ చేశారు. ఫస్ట్ది సెకండ్ రెండు థియేటర్లో చూసారా? నేను మూవీస్ చూడడం చాలా తక్కువ అండి. సో ఎప్పుడైనా ఇటువంటి అంటే నాకు ఆసక్తి కలిగేటువంటి మూవీస్ ఏమన్నా ఉన్నాయంటే అది ఇతరులు ఎవరన్నా చెప్తే సో వాళ్ళ ఒపీనియన్ చూసి ఓహో ఈ మూవీ బాగుందంట ఖచ్చితంగా చూడాలి అనిపిస్తే మాత్రమే నేను థియేటర్కి వెళ్ళి చూడడం జరుగుతుంది. ఈవెన్ నేను మూవీస్ చూడడం కూడా చాలా తక్కువ, రేర్ కేసెస్ మూవీ చూస్తాను. అందులో ధురంధర్ లాంటి మూవీ మాత్రం నాలో ఏదో ఒక రకమైనటువంటి ఒక మంచి ఫీల్ అనేది నాకు కలిగింది. అది సో ఓహో యథార్థ సంఘటనలు ఇవి జరిగినాయా అనేటువంటిది ఒక ప్రతి ఒక్కరు కూడా తెలిసే విధంగా ఒక జరిగినటువంటి యథార్థ సంఘటనలను ఒక కథ రూపంలో తీసుకొచ్చి మీకు చూపించడం అనేది చాలా అద్భుతంగా అనిపించింది నాకు అది. సో అది చాలా మంచి మూవీ అండి, బాగుంది అది. నాకు నా పర్సనల్ ఒపీనియన్లో సో అది నాకు మంచి మూవీ అది. అదొకటి మనం కనెక్ట్ అయినాం దీంట్లో. వాస్తవం ఏంటంటే నోటుబందీ తర్వాత ఏదైతే స్టోన్ పెల్టింగ్ ఈ కాన్సెప్ట్స్ కొంచెం ఎక్దమ్ డ్రాస్టిక్గా పడిపోయినాయి. అంటే ఇది కనెక్ట్ చేస్తే దొంగ నోట్లు ఆగిపోయినాయి. దొంగ నోట్లు ఆగిపోవడం వల్ల డబ్బు ఫండింగ్ రాలేదు, ఫండింగ్ రాకపోవడం వల్ల ఈ కార్యకలాపాలన్నీ కొంచెం బంద్ అయినాయి. అంటే ఒకటి అండి, నేను మీకు ఒక విషయం చెప్పాలంటే సెంట్రల్ లెవెల్లో ఎవరైనా సరే ఒక మంచి అంటే ప్రజల యొక్క రక్షణ నిమిత్తం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కింద ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి అర్థం కాకపోవచ్చు మన కానీ, సో వాళ్ళు ప్రతి ఒక్క డిసిషన్ కూడా ఒక కారణం ఉంటుందండి, ఖచ్చితంగా ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు నోటుబందీ అనేది ఎందుకు అయింది, మేమందరము సఫర్ అయినమైనటువంటి కామన్ మ్యాన్కి కొంతవరకు సఫర్నెస్ అయ్యింది, కానీ దాని వెనుక ఉన్నటువంటి తెర వెనుక ఉన్నటువంటి జరిగినటువంటి దాన్ని మనము ఈ యొక్క కథ ద్వారా మనము ఈ యొక్క మూవీ
ద్వారా మనం చూసిన యథార్థ సంఘటన అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఏం జరిగింది. ఆ ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క దొంగ నోట్లకు సంబంధించింది మన ఇవి ఉన్నాయో ఇటువంటివన్నీ కూడా ఏమున్నాయి అనేది మనం తెరపైన మనం అన్ని కూడా చూసినాం మనం. సో అందువలనే ఇది ఖచ్చితంగా మనకేందంటే ఈ యొక్క జరిగినటువంటి యథార్థ సంఘటనలను ఒక మంచి వేళ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా అక్కడ ప్రొజెక్ట్ చేయడం జరిగిందండి. కరెక్ట్, మంచి మూవీ అండి ఇది. నేను చెప్పేది ఏంటంటే అండి, ధురంధర్ అనేటువంటిది ఒక మంచి మూవీ. ప్రతి భారతీయుడు కూడా ఇది చూడదగ్గ మూవీ. ఇటువంటి మూవీ అనేది రావడం కూడా చాలా చాలా గొప్ప విషయం. ఇటువంటి మూవీస్ భవిష్యత్తులో కూడా ఇటువంటి మూవీస్ అనేటివి రావాలి. ప్రతి భారతీయుడు కూడా దీని ద్వారా మోటివేట్ కావాలి. ఈరోజు ప్రస్తుతం మనం చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మనం ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం అంటేనే శాంతియుతంగా ఉండేటువంటి దేశం. అంటే శాంతికి మారుపేరు ఏది అంటే భారతదేశంలో ఉన్నటువంటి శాంతి మరి ఎక్కడా లేదు. సో ఇది వరకు మనం హిస్టరీ పరంగా చూస్తే కూడా ఎన్నో దేశాలు మన భారతదేశం పైన అటాక్ అంటే మన దేశం పైన అటాక్ చేసినాయే తప్ప మనం ఏనాడు కూడా ఏ దేశం పైన కూడా మనం వెళ్ళి అటాక్ చేసినటువంటి ఇవి లేవు, మనకు దాఖలు లేవు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే భారతదేశం అనేది ఒక ఆధ్యాత్మికంగా ఒక శాంతియుతంగా ప్రజలు వివిధ రకాల మతాలు కుల మతాలు ఉన్నప్పటికీ కూడా అందరూ కలిసి యూనిటీగా ఉన్నటువంటి దేశం ఇది. సో ఇక్కడ ఈ మూవీలో ఏమంటారు చూడండి, ఈ మూవీలో ఒక రిలీజన్కి ఈ రిలీజను ఆ రిలీజను అనేటువంటిది లేదు. మనం ఎవరైనా సరే భారతదేశం మీద అటాక్ చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఏ రిలీజన్కి సంబంధించిన వ్యక్తి అయినా సరే అతన్ని మనం ఒక టెర్రరిస్ట్గానే మనం పరిగణించాలి. సో ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈ యొక్క ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంఘటనలని తాను కూడా నిరంతరము అప్రమత్తతతో ఒక బాధ్యతాయుతంగా ఉండాలని నేను ఈ యొక్క దీని ద్వారా పోడ్కాస్ట్ ద్వారా నేను చెప్తున్నానండి. యోగేందర్ గారు, ఇప్పుడు మూవీ ఒకవైపు గుడ్, అయితే ఇంకో సైడ్ సాడ్ థింగ్ ఏంటంటే యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాలు అనేది దాని ఇంపాక్ట్ ఇన్ని రోజులు అంటే మన దగ్గరికి వరకు రాలేదు. జరుగుతుంది ఏదో ఇంటర్నేషనల్లీ అంత బాగా ఆల్మోస్ట్ ఒక 4 years నుంచి ఏది మన యుక్రెయిన్ అండ్ రష్యాది దాని ఇంపాక్ట్ ఒక రకంగా ఉంటే కొంచెం సర్దుమనుకుతుంది అనుకున్న టైంలో ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ది స్టార్ట్ అయిపోయింది, మధ్యలో యుఎస్. వీటన్నిటి వల్ల మనం ఇన్ని రోజులు అయితే ఫేస్ చేయలేదు కానీ ఇప్పుడు ఫేస్ చేస్తున్నాం. గ్యాస్ షార్టేజ్ వస్తుంది, పెట్రోల్ షార్టేజ్ వస్తుంది, అంటే ప్రతి సామాన్య మానవుని దగ్గరికి దాని ఇంపాక్ట్ అనేది వచ్చింది. సో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఈరోజు అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఎలా ఉన్నాయంటే అశాంతికరమైనటువంటి వాతావరణంలో ఉన్నాం మనం. ఎందుకంటే మనము మన దేశం అనేది ఇండిపెండెంట్ అంటే ఇతర దేశాల మీద తప్పనిసరిగా అన్ని విషయాలపైన కూడా అన్ని వాటి పైన కూడా ఆధారపడవలసి ఉంటుంది. సో అంటే మనము ఏ కంట్రీకి అయినా సరే, మనం ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇరాన్ ఉంది, ఇరాన్ నుంచి మనం క్రూడ్ ఆయిల్ కానీ అంటే ఇది పెట్రోల్ డీజిల్ ఇవి మనం దిగుమతి చేసుకుంటుంటాం. మరి ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధ పరిణామాల వల్ల మనకేందంటే ఈ సప్లైలో ఇటువంటివి ప్రాబ్లం వస్తుంది. కానీ మన యొక్క దౌత్యవేత్తలు ఎవరైతే ఉన్నారో, సో మన యొక్క టీం ఎవరైతే ఉన్నారో, మన అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి వాళ్ళు, మన మోదీకి గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక ఏకదాటిగా మంచి అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఎటువంటి పరిణామాలు వచ్చినా కూడా సో మన భారతీయులమైనటువంటి మనందరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సో వాళ్ళు అక్కడ దౌత్యాన్ని కొనసాగిస్తూ మనకి రావాల్సినటువంటి దిగుమతి చేసుకుంటున్నటువంటి క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో మనం తీసుకొస్తున్నామో, సో దానికి ఎటువంటి షార్టేజ్ లేకుండా కూడా సో ఈరోజు ఇన్ని రోజులు యుద్ధం స్టార్ట్ అయ్యి ఇన్ని రోజులు అయినా కూడా మనకి ఎటువంటి షార్టేజ్ లేకుండా మనకు చూస్తున్నారు. సో ఇది చాలా గొప్ప విషయం ఇది. సో మనం ఇది ఎందుకంటే మన దేశం అనేది సో దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా
ఒక సామాన్యమైనటువంటి జీవనంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎంత సఫర్ అవుతారు ఈ యొక్క యుద్ధం వల్ల అంటే, సో ఇది చాలా పెద్ద సమస్య ఇది ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు డిప్లొమసీ మెయింటైన్ చేస్తుంది ఇండియా, పీస్ఫుల్ బాగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరికి శత్రువులం కాము, అట్లా అని చెప్పేసి పోయి అనుకునే క్లోజ్ అలయన్స్ కూడా కాదు. మన బిజినెస్ వరకు మనం శాంతి కోరుకుంటాము, శాంతియుతంగా అంతా జరగాలనేది బాగుంటుంది. డిప్లొమసీ ఒక సర్టన్ లిమిట్ వరకు ఓకే. కాకపోతే యుద్ధం ముదిరి ఏదన్నా కొంచెం గట్టిగా అయినప్పుడు ఏదో ఒక సైడ్ తీసుకోవాల్సి వస్తుంది, రెండు సైడ్లు ఉంటాయంటే నడవదు. అలాంటి సిచ్యువేషన్లో ఒకవేళ ఇండియా తీసుకోవాల్సి వస్తే ఎటువైపు పోయే అవకాశం ఉంటుంది అంటే మన ఒపీనియన్లో? అంటే ఒక్కటి అండి, ఇప్పుడు నేను ఈ విషయం గురించి ఎందుకంటే ఇజ్రాయెల్తో ఎటువంటి సంబంధాలు ఉన్నాయో మనకు, అదేవిధంగా ఇరాన్తో కూడా అటువంటి సంబంధాలే ఉన్నాయి. అంటే నేను ఈ కంట్రీ ఆ కంట్రీ అనేది లేకుండా మన భారతదేశం అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలతోటి కూడా ఒక మంచి పాజిటివ్ ఇది సంబంధాలతోటే ఉంది. సో మంచి సంబంధాలు కలిగి ఉంది. సో ఈ యుద్ధ పరిణామాలలో భారతదేశం ఎటు స్టెప్ తీసుకుంటుంది అనేది నేను ఖచ్చితంగా ఇక్కడ మీకు చెప్పలేకపోతాను. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి దీన్ని బట్టి, ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశము రెండు దేశాలను కూడా ఒక రెండు కళ్ళులాగానే చూస్తుంది తప్ప, భారతదేశం అంటేనే సర్వేజనో సుఖినో భవంతు అని అంటారు. సర్వేజనో సుఖినో భవంతు అంటే సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జీవరాశులన్నీ కూడా క్షేమంగా ఉండాలనేటువంటి కోరుకునేటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అది ఒక భారతదేశమే. నేను దీన్ని ఎందుకు ఈ విధంగా చెప్తున్నా అంటే, ఎన్ని దేశాలు మన భారతదేశం పైన దండయాత్రలు చేసినప్పటికీ కూడా మనం ఎప్పుడు కూడా ఏ దేశాన్ని మీద కూడా ఇప్పటి వరకు దండయాత్రలు చేసినటువంటి దాఖలు లేవు. సో మనము మన యొక్క సనాతన ధర్మమే చెప్తుంది, మనది భారతదేశం అనేది ఒక శాంతికి పుట్టినిల్లు అంటారు. సో ఎక్కడ ఉన్నటువంటి ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నేను నా భారతదేశంలోకి వెళ్తేనే సురక్షితంగా ఉంటాననేటువంటి ఒక భావం అనేది ఉంటుంది మన దేశంలో. సో ఈ యొక్క పరిణామాల్లో మనం ఏంటంటే, మనము ఇప్పుడు ఇజ్రాయిల్, ఇరాన్ ఈ రెండు దేశాల్లో ఎటువైపు ఉన్నది అంటే రెండు మన కళ్ళలాంటివే. కానీ తప్పని పరిస్థితుల్లో మనము ఎటువైపు నిర్ణయం తీసుకుంటుంది అనేది అక్కడ ఉన్న పరిస్థితులు డిసైడ్ చేస్తాయండి. ఇప్పుడు మనము అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి యుద్ధ పరిణామాల్లో సో అన్ని దేశాలకి సంబంధించినటువంటివి కూడా మనకు ఏవైతే నావికదళ నావీలో ఉన్నటువంటి పడవలు ఏవైతే ఉన్నాయో, అక్కడ హర్మోజ్ జలసంధి అనేది ఏదైతే జలసంధి ఉందో అక్కడ నుంచి రావాలి మనకు. కానీ వాటన్నిటిని కూడా ఇరాన్ దేశము మొదట్లో యుద్ధం స్టార్ట్ అయినటువంటి మొదట్లోనే వాటన్నిటిని కూడా ఆపడం జరిగింది. సో అంటే ఎవరిని కూడా పంపించకుండా ఆఫ్ చేశారు. కానీ మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ఇదేంది అంటే, గొప్పతనం ఏంది అంటే, మన దేశాన్ని కూడా మన దౌత్యవేత్తలు ఎవరైతే మాట్లాడారో దానిలో మూలంగా ఇరాన్ కూడా మనకు ఏవైతే మనం అక్కడ నుంచి తీసుకొచ్చేటువంటి క్రూడ్ ఆయిల్ కానీ ఎల్పిజి కానీ ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చేటువంటి వెసులుబాటు కల్పించి పడవలను కూడా వదిలిపెట్టడం జరిగింది. సో ఇది ఖచ్చితంగా ఇది ఒక మంచి పరిణామము. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా మన భారతదేశం యొక్క గొప్పతనం ఏంది అనేది అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది. మనం ఎవ్వరికీ కూడా ఏ దేశానికి కూడా మనం శత్రువులం కాదు. మనకు ఉన్నటువంటి గొప్పతనం ఏంది అంటే అన్ని దేశాలతో కూడా ఒక మంచి, ఇప్పుడు మీరు చూడండి ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఎన్నో సంఘటనలు జరిగినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి దేశానికి కూడా మనం ఒకప్పుడు శత్రు దేశంగా పరిగణించే వాళ్ళేమో, కానీ వాళ్ళు మనకు శత్రువులుగా పరిగణించినప్పటికీ కూడా మన భారతదేశము అక్కడ ఎన్నో సందర్భాల్లో ఫుడ్ క్రైసిస్ వస్తే కూడా మనము అక్కడికి ఫుడ్ సప్లై చేయడం జరిగింది. అంటే యుద్ధ పరిణామాల్లో కూడా మనం ఆ యొక్క దేశాన్ని మనం ఎన్నో విధాలుగా ఆదుకున్నాం. సో ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి స్టార్ట్ అయినటువంటి ఏదైతే ఇజ్రాయెల్ ఇరాన్ అనేటువంటి దేశాల్లో ఈ రెండింటి మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఇరాన్కి కూడా మనము అక్కడ మెడికల్కి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి మెడికల్కి సంబంధించినటువంటి వాటివి మనము మెడిసిన్స్
పంపించడం జరిగింది. దురంధర్ మూవీ చూసినాక మనం ఏమనుకుంటామంటే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అరే నేను ఒక దేశానికి ఒక రక్షకుడిని అనేటువంటి ఒక భావం కలుగుతుంది మనకు. ఓకే, సో మళ్ళీ నువ్వు ఎప్పుడైతే మామూలు దీనిలోకి వచ్చినావో ఏదో ఒక చిన్న ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ అనేది ఉంటుంది. అంటే దాన్ని అది ఒక గూమ్స్ అంటారు చూడండి, మూవీ చూసినంతసేపు మనకు ఒక రకమైనటువంటి ఒక ఇది అంటారు చూడండి, ఆ ఫీల్ అనేది కలిగిస్తుంది. ఇప్పుడు మనిషి ఎప్పుడు కూడా ఏ సందర్భంలో అయినా సరే తనకు తాను తక్కువ అనేటువంటి అంచనా వేసుకోవద్దు ఎప్పుడు కూడా. సో ఏ సందర్భంలో అయినా సరే నేను ఎందుకంటున్నానంటే, సరే ఒక వ్యక్తి చెప్పే విధానంలో కొన్ని సందర్భాల్లో బాగా చెప్పొచ్చు, ఒక వ్యక్తి బాగా చెప్పలేకపోవచ్చు. దాన్ని మాత్రం మనం ఇచ్చేసుకోకుండా మనల్ని మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా మాత్రం వేసుకోవద్దు. ఈ దురంధర్ లాంటి మూవీస్ ఏంటంటే మనకు చాలా మోటివేటెడ్ ఇవి. సో ఎటువంటి దీన్నైనా సరే నేను ఛేదించగలను అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం అనేది మనకు ఆ మూవీ ద్వారా చేస్తుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ మనకు అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిణామాలను మనం చూస్తే భారతదేశం అనేది ఏ దేశానికి కూడా శత్రు దేశం కాదు. ఎందుకు అంటే మనల్ని శత్రువుగా భావించినటువంటి దేశాలకు కూడా మనం ఎన్నో రకాలుగా మనము సహాయ సహకారాలు అందించాము. అంటే ఉదాహరణకు మనం ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇదివరకు మనము ఎన్నో రకాలుగా యుద్ధ పరిణామాల్లో కూడా ఆ దేశానికి మనము సహకారాలు అందించినాం. సో దానికి కావాల్సినటువంటి బియ్యం సప్లై కానీ మనం ఎన్నో సందర్భాల్లో న్యూస్లో కూడా చూడొచ్చు. మేము ఆఫ్ఘనిస్తాన్కి కొన్ని మెట్రిక్ టన్నులు రైస్ని సప్లై చేసినాం మనం ఆఫ్ఘనిస్తాన్ దేశానికి. సో అట్లా మనం ఇక్కడ ఈ దేశము మనకు శత్రువు అనేది ఏది కూడా లేదు. కానీ మన భారతదేశానికి ఎవరైతే మన భారతదేశం మీదగా అటాకింగ్కి వచ్చారో, మన భారత మాతకు మన మాతృభూమి అయినటువంటి మన భారతదేశానికి ఎవరైతే అటాక్కి వచ్చారో ఖచ్చితంగా మనం ఆ దేశాన్ని టెర్రరిస్ట్ దేశంగానే పరిగణిస్తాము. ఖచ్చితంగా దానికి మనము ప్రతి భారతీయుడు కూడా మనము ఒక సోల్జర్, ఒక నిజమైనటువంటి ఒక సైనికుడు లాగానే దేశానికి యుద్ధం చేసేటువంటి దీనిలో ఉంటాడు అని నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో చూసుకుంటే జియో పాలిటిక్స్ అంటాం కదా మనం, ఆ జియో పాలిటిక్స్లో భారతదేశం ఇప్పుడు సేఫ్గానే ఉంది టు బి ఫ్రాంక్. కాకపోతే ఏదన్నా ముదిరినప్పుడు ఒక్క సైడ్ తీసుకోవాల్సి వస్తే ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా 2 కంట్రీలు ఇంపార్టెంట్ మనకు. ఫ్యూచర్లో అంటే పరిస్థితుల దృష్ట్యా తీసుకుంటుంది, ఏదో ఒక డెసిషన్ తీసుకుంటుంది అని మనం ఇందాక డిస్కస్ చేసినాం. కాకపోతే ఎటువైపు తీసుకోవచ్చు? నేను మీకు ఈ యొక్క విషయం గురించి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నేను ఇదివరకే చెప్పాను, సర్వేజన సుఖినో భవంతు అంటే సమస్త జీవరాశులు, ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జీవరాశులు కూడా క్షేమంగా ఉండాలనేటువంటి అదే ఆలోచనతోటి మనము ఉంటాం. ఇక్కడ మనకు రెండు కళ్ళు లాంటివి. ఇక్కడ మనకు ఇరాను, ఇక్కడ ఇజ్రాయెల్, ఈ 2 దేశాలు కూడా మనకు 2 కళ్ళు లాంటివి. అంటే ఈ రెండిట్లో ఎటువైపు ఉంటావు అంటే సో మనం అది కాలమే నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఈ అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి యుద్ధ పరిణామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది అక్కడ పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళకు అది అవగాహన ఉంటుంది. ఎందుకంటే మనం కేవలం దాని గురించి మనము పైనుంచి మాట్లాడతామే తప్ప అక్కడ సిచ్యువేషన్లు, ఇప్పుడు మనం దురంధర్ మూవీ చూస్తే దురంధర్ మూవీలో ఒక వ్యక్తి కానీ ఒక పెద్ద సామ్రాజ్యాన్ని కొలాబ్ చేస్తాడు. అంటే టెర్రరిస్ట్ అనేటువంటి ఒక ఏదైతే ఉందో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ఒక పెద్ద ఆర్గనైజేషన్ మొత్తం కూడా డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది మూవీలో. సో అదేవిధంగా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఆ పర్సన్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటాడని అక్కడ ఇక్కడ నుంచి మనం ఆ విషయం గురించి మనము మాట్లాడడం ఖచ్చితంగా ఈ విధంగా ఉంటుంది అనేది మనం చెప్పలేము. అందువల్లనే మీరు అన్నట్లుగా నేను డిప్లొమసీగా చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేది మనము కరెక్ట్గా మనం చెప్పలేము. అంతర్జాతీయ పరిణామాల గురించి మనం ఏ విధంగా కేవలం మనం వార్తల ద్వారానో లేదంటే దినపత్రికల ద్వారానో మనం చూస్తున్నాం, తెలుస్తుంది. కానీ వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇంకా మనకు చాలా క్షుణ్ణంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది దీని మీద. ఇప్పుడు సినిమాకి వస్తే ఆ సినిమాలో హైలైట్స్ చూసుకుంటే ఒకటి నోట్ల బంధుది, అది ముంబై టెర్రర్ అటాక్ ప్లాన్ చేసినప్పటిది, ఇవన్నీ బాగా కళ్ళకు గట్టినట్టుగా. అంటే మనకి ఇంతవరకు తెలిసింది ఓన్లీ ఇండియన్ పర్స్పెక్టివ్లో, ఇండియన్ ఎమోషన్స్, ఇండియన్ కాన్సెప్ట్ తెలిసింది. కావుత అవతల వల్ల పైశాచిక ఆనందం అది వాళ్ళ యాంగిల్ నుంచి ఇందులో సినిమాలో చాలా కళ్ళకు గట్టినట్టుగా చూపించాడు. దాని గురించి మీ ఒపీనియన్? ఇప్పుడు కాయిన్కి 2 వైపులు ఉంటుంది. ఒకవైపు చెడు ఉంటే ఒకవైపు మంచి ఉంటుంది, ఒకవైపు మంచి చెడు, ఇట్లా కాంట్రరీ సైడ్ 2 సైడ్లు ఉంటాయి.
కాకపోతే ఈ సినిమా అనేది ఆ దృష్టికోణంలో అక్కడ నుంచి ఇది పాకిస్తాన్ దృష్టికోణంలో నుంచి అక్కడ నుంచి చూపించిన సినిమా. మనోడు పోయి ఎట్లా డిస్ట్రాయ్ చేసింది అనేది ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎక్సలెంట్ అవుట్పుట్. బట్ ఆ పర్స్పెక్టివ్ ఆ కోణంలో అక్కడ నుంచి అంటే ఒకటే అండి, ఇప్పుడు మనము నేను ఇంతకుముందే మీకు చెప్పాను, భారతదేశము అనేది ఏ దేశం మీద కూడా అటాక్ చేసినటువంటి దాఖలు లేవు ఇప్పటి వరకు కూడా. కానీ ఏ దేశమైనా మన దేశానికి అటాక్ చేసినప్పుడు, ఇప్పుడు మనము పార్లమెంట్ మీద అటాకే కావచ్చు, లేదా పుల్వామా అటాకే కావచ్చు, ఇది వరకు జరిగినటువంటి యుద్ధ పరిణామాలు ఎన్నో మనం చూడొచ్చు. ఇటువంటివన్నిటివి కూడా మన భారతదేశాన్ని శాంతియుతంగా ఉన్నటువంటి దేశాన్ని అశాంతికరంగా చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా వేటాడి ఈరోజు మనం చూస్తున్నాం ఎటువంటి పరిస్థితులు ఇది అవుతున్నాయి అనేది. సో రీసెంట్గా మనం పాకిస్తాన్లో జరిగినటువంటి సంఘటనలే చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కమాండెంట్, ఉగ్రవాదికి సంస్థకు సంబంధించినటువంటి ఒక కమాండెంట్ను కూడా రీసెంట్గా మనం వార్తల్లో చూసాం, చనిపోవడం జరిగింది, చంపబడ్డాడు. అవునా? ఓకే. సో ఫైర్ చేయడం జరిగింది. మస్జిద్ నుంచి ప్రేయర్ చేసి బయటకు వస్తుంటే ఫైర్ చేయడం జరిగింది. అంటే ఎందుకు అంటే వీళ్ళందరూ కూడా మన భారతదేశాన్ని కుట్రపూరితంగా, దేశాన్ని అశాంతికరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలనేటువంటి ఒక భావజాలంతో మన భారతదేశాన్ని మీదకి అటాకులు చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ యొక్క మన యొక్క భారత సెక్యూరిటీ వింగే కానీ, మన భారతదేశంలో ఉన్నటువంటి రక్షణ వ్యవస్థే కానీ, అందులో ఎటువంటి సందేహం లేకుండా పటిష్టమైనటువంటి ఒక వ్యవస్థతో వాళ్ళు వెంటాడి ఎక్కడున్నా కూడా వాళ్ళని వధించేటువంటి పరిస్థితి మనము ఇక్కడ ప్రజెంట్ మనం చూస్తున్నాం. అదే విషయాన్ని మన వాస్తవంగా జరిగినటువంటి సంఘటనల ఆధారంగానే ఒక మూవీని తీయడం జరిగింది. అదే మన దురంధర్ మూవీ. మనం దాని గురించి మనము చూస్తున్నాం. నేను ఫస్ట్ పార్ట్ చూడలేదు, డైరెక్ట్ సెకండ్ పార్ట్కే బుక్ చేసేసుకున్నాను. సాయంత్రం మూవీ తర్వాత ఓటీటీలో వచ్చింది కదా, పొద్దున ఫస్ట్ పార్ట్ చూసి సాయంత్రం సెకండ్ పార్ట్ చూసిన. అంటే ఆ డే మొత్తం పొద్దు నుంచి రాత్రి వరకు ఇదే మొత్తం దురంధర్ కవర్, ఫస్ట్ నుంచి సెకండ్ వరకు. అంటే ఒకటే అండి, ఇప్పుడు ఈరోజు దురంధర్ మూవీ అనేది ఎందుకు మనం ఇంత మాట్లాడుకోవాలంటే, ఈరోజు మనం భారతదేశానికి సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థలో ఏ విధంగా ఉంటుంది అనేది మనకు కళ్ళకు అద్దినట్లుగా చూపించారు ఇక్కడ మన మూవీ ద్వారా. ఎంతమంది త్యాగ ఫలితం. అంటే నేనేమంటున్నా అంటే, మనం తెరపైన ఉన్నటువంటి వ్యక్తుల్నే చూస్తున్నాము కానీ తెర వెనుక ఉండి దేశ రక్షణలో వాళ్ళు ఎంత సాక్రిఫైస్ని చేస్తున్నారు అనేది మనకు మూవీలో కొంతవరకు మనకు చూపించరు. అంటే అంతకంటే కూడా దారుణమైనటువంటి పరిస్థితుల్లో మన యొక్క సైనికులు పనిచేస్తుంటారు. మనకు అది తెలియట్లేదు కానీ ఖచ్చితంగా అటువంటి పరిస్థితులు మనకు చూడొచ్చు ఆ మూవీ ద్వారా మనకు కొంతవరకు మాత్రం తెలుస్తుంది. రియల్ సంఘటనలు ఇంకా అంతకంటే ఎన్నో ఉంటాయి. అంటే ఒక సైనికుడు చేసినటువంటి త్యాగం అనేది మనం ఎప్పటికీ అది మరవలేనటువంటిదండి. ఎందుకంటే దేశం ఈరోజు అన్ని రంగాలు, ఇక్కడ రాజకీయంగా కానీ, ఇక్కడ ఆర్థికంగా కానీ, అన్ని రంగాల పరంగా కూడా మనం ఈరోజు ఈ విధంగా క్షేమంగా ఉన్నాము అంటే దాని అంతటి కూడా క్రెడిబిలిటీ ఎవరిది అంటే మన సైనికులది. మన అంతర్గత భద్రత ఏ విధంగా ఉందో ఎక్స్టర్నల్ యొక్క భద్రత కూడా అంత పకడ్బందీగా, అంత గట్టి దృఢంగా ఉంటుంది అండి. ఈ యొక్క మూవీలో మనం ఎటువంటి సంఘటనలు అయితే ఎటువంటి భావోద్వేగాలకి ఒక వ్యక్తి ఎటువంటి భావోద్వేగాలతో ఉంటాడు అనేది ఒక మూవీలో చూపించడం జరిగింది. సో మన భారతదేశ రక్షణ విషయంలో ప్రతి భారతీయుడు కూడా ఇదే విధమైనటువంటి ఒక ఇన్బిల్ట్ అనేది ఈ విధమైనటువంటి ఒక మనోబలాన్ని, సంకల్పాన్ని, ధైర్యాన్ని కూడా కలిగి ఉండాలని నేను అనుకుంటున్నానండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.